హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సరదాగా ఒకసారి గార్డెన్ అలా చూసేసారంటే మన హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. అండ్ వింటర్ అన్నీ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సమ్మర్ ఏమీ ఉండవేమో అనుకుంటారేమో. జినియాలు చూసారా, కలర్ కలర్ జినియాసెస్లా ఎంత అందంగా ఉంటాయో. వీటిని కోసం వస్తాయి చూడండి బటర్ఫ్లైస్. నిజంగా గార్డెన్ అంతా భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అందులోనూ మార్నింగ్ టైంలో వస్తాయి చక్కగా, భలే హ్యాపీగా ఉంటుంది. 10 o'clock అలాగా. అండ్ చిన్న హార్వెస్ట్ అని చెప్పాను కదా, చేసేద్దాం. ఈ నిమ్మ మొక్కకైతేనండి కాయలు బరువైపోతున్నాయి. ఎంత నేను స్ట్రైట్ చేసి పెట్టినా ఎవ్రీ టైం ఏదో కొమ్మ అలా కిందకి ఏలబడుతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ కుండీలో చూసారా, మనం పశువుల గత్తం వేసామంటే కంపల్సరీ ఈ వీడు ప్రాబ్లం అనేది ఉంటుంది. దీన్ని మల్చి చేద్దాం అనుకుంటాను, బట్ అవ్వట్లేదు. అన్ని కుండీల మీద అన్నిటికీ మల్చి చేయడం కష్టం అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఫ్లవర్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇవి వచ్చేసి అలమండాలో ముద్ద రకం అనమాట, తీగ జాతి అంటే పాదు టైప్ అనమాట. పువ్వులు మాత్రం భలే ఉంటాయి, పెద్ద పెద్ద పువ్వులు. చెట్టు ఉంచేద్దాం అనిపిస్తుంది కానీ 1 dayలోనే వాడిపోతున్నాయి అనమాట. సో అందుకే తీసి మా కృష్ణయ్య కోసం అని చెప్పి స్పెషల్గా ఈ ఎల్లో పువ్వులు కోస్తూ ఉంటాను. ఆల్రెడీ మిగిలినవి మందారాలు అవి కూడా హార్వెస్ట్ చేసేసాను అనుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో పువ్వులు. చాలా బాగుంటాయండి నిజంగా, ఎల్లోస్ అందంగా ఉంటాయి అన్నమాట. అండ్ మన మిరపకాయలు, సో ఇవి వచ్చేసి గుంటూరు మిర్చి వెరైటీ అనమాట. నేను ఒక 10-15 విత్తనాలు పెడితే 4 మొక్కలు ఎన్నో సర్వైవ్ అయినాయి. సో అవి 4 జాగ్రత్తగా ఒక టబ్లో పెట్టాను అనమాట. కాపు అయితే చాలా బాగా వచ్చింది, చెట్టు నిండా కాపు వచ్చింది. దీన్ని ఫస్ట్ నుంచి కూడా బుషీగా పెంచాలన్న ఉద్దేశంతో టిప్స్ ఎప్పుడు కట్ చేస్తూ ఉంచేదాను అనమాట. సో చెట్టు నిండా ఫ్లవరింగ్ వచ్చింది. అండ్ ఘాట్ అంటారా, అమ్మో భలే కారంగా ఉన్నాయండి. ఎందుకంటే ఈవేళే నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేసి 2 days అవుతుందన్నమాట. ఈవేళ చట్నీలో కానీ యూజ్ చేశాను, చాలా ఘాటు ఉన్నాయి. అండ్ భలే టేస్టీగా కూడా ఉన్నాయండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇది ఒక సీడ్ దాచుకోవాలండి. మిర్చి చాలా రోజులు అయిపోయిందనమాట పెంచి. మళ్ళీ ఇన్ని కాయలు చెట్టు నిండా చూస్తే నాకైతే భలే ఆనందం అనిపించేసింది. సో చూసారా, ప్రతి కొమ్మకి కాయ కనిపిస్తుంది. నేను సరిగ్గా చూపించగలుగుతున్నానో లేదో తెలియదు కానీ ప్రతి కొమ్మకి అలాగా చెట్టు నిండా మిరపకాయలు అనమాట. భలే హ్యాపీగా అనిపించింది. మళ్ళీ కోసేస్తే మళ్ళీ పోత వస్తూ ఉంటుంది అనుకుంటా, చూద్దాం. చాలా రోజులు అయింది అసలు మిర్చి పెంచి. అండ్ ఇంకొకటి సేమ్ మిరపకాయలు అంటారు కదా, అదే బుల్లెట్ మిర్చి అంటారు, చెర్రీ మిర్చి అని కూడా అంటారు. అవి కూడా పెట్టాను, ఇంకా పూత దశలో ఉన్నాయన్నమాట. సో అవి కూడా వచ్చేస్తే మిరపకాయలు ఇంక మనం బయట కొనుక్కునే అవసరం ఉండదు. ఈ మధ్యకాలంలో మిరపకాయలు ఒకటి బయట కొంటున్నానండి ఎక్కువ, ఎందుకంటే మన గార్డెన్లో లేవు కదా. సో నేను ఏం పండిస్తున్నానో ఏంటో మీకు ప్రతిసారి తెలిసిపోతూనే ఉంటుంది, వీడియోలో చూస్తూ ఉంటారు కాబట్టి. సో ఏమేమి పండిస్తున్నామో ఏంటో మీకు ఆల్రెడీ వీడియో రెగ్యులర్గా చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. మిర్చి మాత్రం సైట్లో కూడా పెట్టాను అనమాట, చాలా నారు పెట్టాను, అక్కడ సరిగ్గా రావట్లేదు. సో చాలా రోజుల తర్వాత మంచిగా చెట్టు నిండా కాపు వచ్చింది ఈ వెరైటీ. మరి క్లైమేట్ కరెక్ట్గా సూట్ అయింది అనుకుంటా, దీనికి బాగా కాస్తున్నాయి. అండ్ ఇందాక కొన్ని కోసాం కదండి పసుపు పువ్వులు, ఇంకా యువతలు ఉన్నాయన్నమాట. ఇది ఉంచేసాను. ఇవి ఏంటంటే కొమ్మలు మన డ్రాగన్ ఫ్రూట్ చెట్లోకి వెళ్ళిపోయినాయి. సో సరే అయితే అలా ఉంటాయిలే అని వాటితో పాటు వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా, డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ బడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను ఇంకా కటింగ్స్ చేద్దాము, మళ్ళీ మొగ్గలన్నీ వస్తాయి కదా అనుకుంటున్నాను. కొంచెం కుండీలో కొంచెం మాన్యూర్స్ అవి ఇచ్చి కటింగ్ చేయాలి అనుకుంటున్నా. ఈలోపే వచ్చేసినాయి అనమాట. అండ్ ఇక్కడ దానిమ్మకాయలండి. సో ఏవి రెడీ అయినాయో లేదో ప్రతిసారి నాకు డౌటే. ఎవ్రీ టైం ఆలోచించి కోస్తూ ఉంటాను, బట్ ఎప్పుడూ పచ్చికాయ అయితే కోయలేదండి. ప్రతిసారి చక్కగా తయారైన తర్వాతే కోస్తాను. అండ్ విత్తనాలు కూడా గింజలు కూడా చాలా బాగా వస్తున్నాయి హెల్తీగా. ఇంకా ఇది బాగా కేర్ తీసుకుంటే ఇంకా మంచి ఈల్డ్ వస్తుంది అనుకుంటున్నాను. ఈ వెరైటీ వచ్చేసి భగవాన్ అనమాట, దానిమ్మలో భగవాన్ వెరైటీ దానిమ్మ. చాలా చక్కగా కాపు కాస్తుందండి. ఎందుకంటే నేల మీద మంచిగా బలం ఇచ్చి పెంచితేనే కానీ దానిమ్మలు సరిగ్గా రావు కదా, మన మటుకు అయితే బాగానే వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎర్రతోటకూర విత్తనాల కోసం ఉంచేసానండి. సో ఇంకా వస్తున్నాయేమో అని చూస్తే ఇంకా రాలేదన్నమాట. 1 week పోయాక హార్వెస్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కొంచెం కొత్తిమీర ఉంది.
ఎండలు ఎక్కువైపోయినాయి కదా, నిన్న పొరపాటున ఈ ఒక్క పాటు మర్చిపోయినట్లున్నా, నీళ్ళు పోసినట్లు డ్రై అయిపోయింది మొత్తంగా కుండీ అంతా. అండ్ చిన్న వాటర్ యాపిల్ అండి. యాక్చువల్గా చిట్టంతా పూత భలే వచ్చేసింది ఈ సంవత్సరం, బట్ ఎందుకో దానికి కాయలైపోయిందేమో, ఒకే కాయ నిలబడింది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి. వంకాయలు అయితే ఎన్ని వెరైటీలు అనుకోండి. సైట్లో కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క వెరైటీలు కాస్తున్నాయి అన్నమాట. చాలా వెరైటీస్ వంకాయలు వస్తున్నాయి మన గార్డెన్లో. క్వాంటిటీ అయితే తగ్గింది, ఎందుకంటే పొడుక్కాయలు బాగా కాసేసేవి. సో ఇవి నాకు అంత ఎక్కువ అనిపించట్లేదు కానీ, బట్ సరిపోతాయి, ఇంటికి సరిపడా అయితే కాస్తున్నాయి ఇబ్బంది లేకుండా. అండ్ ఇవి వచ్చేసి సీడ్స్ కోసం అని చెప్పి ఉంచేసాయి అనమాట, ఎందుకంటే బాగా ముదిరిపోయిన తర్వాత మనం కోసుకున్న వేస్ట్ కదా. అదే సీడ్ ప్రిపేర్ చేసుకున్నామంటే మళ్ళీ ఎవరికైనా మనం షేర్ చేసుకోవచ్చు కదా. సో ఆ ఉద్దేశంతో విత్తనాల కోసం ఉంచేసాను అనమాట. ఇవన్నీ కూడా తీసి ఆ విత్తనాలన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఇంకా. అండ్ అలాగే కాకరకాయలు అండి, ఇవి వచ్చేసి వాలంటీర్గా వచ్చిందనమాట. యాక్చువల్గా అందులో నేను చిక్కుళ్ళు ఏవో వేశాను. సో తీసి ఇంకా మట్టి ఆరబెట్టి మళ్ళీ ఎత్తి పెడదాం అనుకునే లోపే అందులో కాకర విత్తనాలు ఏవో పడి దాని అంతటా అదే వచ్చేసినాయి 2 మొక్కలు. సో సరే కదా అని ఉంచేసాను. అండ్ ఇక్కడ చూసారా బీర పెట్టానండి. సో ఇవి ఎప్పుడు ఈ పందిరికి పైన బీరపాదులే ఎక్కిస్తూ ఉంటాను అనమాట సమ్మర్లో. సో అవే బాగా కాస్తాయి ఈ ఎండలకి. ఇంత వేడి తట్టుకొని ఆ పైన టాప్ ఫ్లోర్లో కాయలు రావాలంటే అవి బీరకాయల వల్లే సాధ్యం అనమాట. నా వరకు నా ఎక్స్పీరియన్స్ ఇన్నేళ్లలో కూడా నేను ఈ పైన ఎప్పుడు సమ్మర్లో బీర అండ్ అలాగే దోస పెడుతూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఆల్ సీజన్ చిక్కుడు అండి. అస్సలు ఇంత ఎండల్లో చిక్కుడు అయితే ఎప్పుడూ రాదనమాట, కానీ ఇందులో భలే వచ్చింది. చాలా పోతుంది అసలు చెట్టు నిండా అయితే, ఇంకా కొంచెం పోతే డ్రాప్ అయిపోతుందని చెప్పాలి. సో అయినా కొన్ని కాయలు అయితే మాత్రం రెడీ అవుతున్నాయి. ఈ సీజన్లో ఎక్కడండి చిక్కుళ్ళు దొరికేది. ఈ రేర్ వెరైటీ విత్తనాలు మనకి గ్రూపుల ద్వారా అందడం కానీ, లేకపోతే మన వల్ల కాదు ఈ చిక్కుళ్ళు మనం పండించడం ఈ సీజన్లో. మనకి మ్యాక్స్ శివరాత్రి వచ్చిందంటే ఇంక అందరూ కూడా చిక్కుళ్ళు తీసేస్తారనమాట, అక్కడితో ఆపేస్తారు. లేదంటే మనకి రథసప్తమి రోజు పూజ కోసం ఆకులు అవి ఉంచుకుంటూ ఉంటారు, అంతేగాని ఇంకా ఇంతవరకు అయితే చిక్కుడు ఉంచాం మన సైడ్ జనరల్గా. ఇవన్నీ ఎక్కడెక్కడో రేట్ సీడ్స్ మా గ్రూప్స్ ద్వారా తెప్పించుకోవటం. సో ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా మన టెర్రస్లో పెంచగలుగుతున్నాం అనమాట. సో ఫైనల్గా చిక్కుడు అయితే ఇక్కడివి అండ్ అలాగే సైట్లోవి కలిపి కొంచెం సరిపడా వచ్చినాయండి, బాగానే హ్యాపీ నేనైతే ఈ వెరైటీస్ కోసం కూడా. ఇలాంటి రేర్ వెరైటీస్ పెంచుతున్నప్పుడు భలే సంతోషం అనిపిస్తుంది అనమాట. అంటే సీజన్ కానీ సీజన్లో మనకి ఏదైనా వెజిటబుల్ దాన్ని తయారు చేస్తే మనకి ఎంత సంతోషం అంటే మామూలుగా ఉండదు. అండ్ దొండకాయలండి, సో కిందన కూడా ఉన్నాయి. ఏంటో దీనికంటే అవి భలే హెల్తీగా పెరుగుతాయి కింద. ఇది కొంచెం మరి బలం తగ్గిందో ఏంటో ఈ కుండీలో కేర్ తీసుకోవాలి. అండ్ అలాగే దోసకాయలు కూడా రెడీ అవుతున్నాయి. ఇవి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడు హార్వెస్ట్ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే రెడీ అవ్వలేదు, ఇంకా కాయ తయారవుతుంది. ఇంకా చూసారా ఇక్కడ చిన్న చిన్న పిందెలు ఎలా ఉన్నాయో, అలా చెట్టుని అక్కడక్కడ పిందెలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మళ్ళీ 1 వీక్ తర్వాత నుంచి వస్తాయి. అండ్ ఇంకా మన ఫ్లోర్లో అంటే కింద ఫ్లోర్లో ఇంకా బీరకాయలు ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ బీర ఎప్పుడు నార్మల్ సిజర్తో తప్ప ఈ ప్రూనర్తో సరిగ్గా రావన్నమాట కటింగ్ చేయటానికి. నేనేమో మర్చిపోయి దీంతో చేస్తూ ఉంటాను అలాగా. ఇవాళ వచ్చేసి మార్నింగే హార్వెస్ట్ చేస్తున్నానండి. నాకు ఎప్పుడైనా ఉదయం పూట ఇంక కూరగాయలు లేవంటే ఇంక బాస్కెట్ పట్టుకొని పైకి వెళ్ళిపోతాను అనమాట హార్వెస్ట్ చేయడానికి అవేళ ఏముంటే అవి. సో అలాంటి టైంలో వీడియో చేస్తుంటాను, మిగిలిన టైంలో మామూలుగా కోసేసి ఉంచుతాను. ఆల్రెడీ లాస్ట్ 3 days బిఫోర్ కూడా గోరుచిక్కుడు హార్వెస్ట్ చేశాను. సో అది కూడా నేను ఈ వీడియోతో పాటు జాయిన్ చేసి పెడతాను. సో ఇదొక రోజు అదొక రోజు హార్వెస్ట్ చేశాను అనమాట. మన దొండకాయలు అండి, ఇది కింద ఫ్లోర్లో దొండకాయలు. ఇవి మాత్రం సైజు భలే వస్తున్నాయి, పెద్ద పెద్ద కాయలు. ఇందులో అసలు వీడు కానీ ఏమీ లేదనమాట, కుండీ అంతా నీట్గా ఉంటుంది. పైన అంతా కూడా మనం గార్డెన్లో రాధా మనోహరాల క్రీపర్ చూసారు కదా స్టార్టింగ్లో, దాని ఫ్లవర్స్ అయితే విపరీతంగా రాలుతున్నాయి ఈ ఫ్లోర్ అంతా. అవన్నీ కూడా నాకు గార్డెన్లో అన్ని కుండీల్లోకి మల్చ్ కింద ఉపయోగపడుతుంది అనమాట. సో అన్ని కుండీలు అలా మల్చ్ చేసేస్తున్నాను. అందుకే ఈ ఫ్లోర్కి వచ్చేసరికి మొక్కలన్నీ భలే బలంగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి సూరినామ్ చెర్రీ అండి. ఫ్రూట్స్ అయితే భలే వస్తున్నాయి అనమాట, అందరూ చాలా ఇష్టంగా తింటున్నారు. ఇది లాస్ట్ ఫ్రూట్, ఇంకా మళ్ళీ చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి.
అండ్ గోరుచిక్కుళ్ళు చెప్పాను కదండి, ఇవి హార్వెస్ట్ చేసి 2 days అవుతుంది. ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాం అనమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. బట్ ఆవేళ ఏంటంటే ఒక 5-6 కాయలు వచ్చినాయి అంతే. ఈవేళ కొంచెం మంచిగా సాటిస్ఫాక్షన్గా వచ్చిందనమాట హార్వెస్ట్. సో ఇయర్ పెంచిన వెరైటీల్లో ఇదొకటి కొత్తగా యాడ్ చేసుకున్నాం మన గార్డెన్లోకి. సో ఎందుకంటే సాయిల్ కూడా ఒకే రకమైన మొక్కలకి అలవాటు పడిపోయి సాయిల్ హెల్త్ కూడా బాగోట్లేదు అనమాట. సో అది చేంజ్ చేయాలి. మనకి కూడా మళ్ళీ ఈ తినలేని వెజిటబుల్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలని చెప్పి గోరుచిక్కుడు కూడా ఇయర్ పెంచడం జరుగుతుంది. చక్కగా మళ్ళీ ఇంత ఈజీగా పెరుగుతుందని అనుకోలేదండి. గోరుచిక్కుడు చక్కగా వస్తుంది, పెద్దగా పెస్ట్ అది కూడా ఏమీ లేదనమాట. ఇవి ఫస్ట్ వచ్చేసినాయి, ఇంకా 2-3 మొక్కలు ఉన్నాయి. సో అవి కూడా యాడ్ అయిపోతే మనకి ఇంట్లోకి సరిపడా వచ్చేస్తాయి అనమాట వెజిటబుల్స్. ఇది ఓన్లీ ఒక పూటకు వచ్చింది అనమాట కర్రీ. ఇన్ని గోరుచిక్కుళ్ళు వచ్చినాయి. సో ఏదన్నా మన ఇంట్లో మనం పండించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. సో ఇవన్నీ ఈవేళ హార్వెస్ట్ చేసిన కూరగాయలు అండ్ అలాగే పువ్వులు అండ్ పళ్ళు కూడా. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.